నేను కొన్ని పాటలు వినిపిస్తా. ఇదేదో జోక్ కొరకో, సంతోషం కొరకో, ఇంకో దాని కొరకో కాదు. ఆ బాధతోనే నేను దీన్ని వినిపిస్తా ఉన్నా మీకు. ఈ మత్తులో పడి ఉన్న తెలంగాణను ఊడబికి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కలిపారు. కలపడమే కాదు, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వారసత్వ సంపదని లేకుండా చేసి, తెలంగాణ చరిత్రను లేకుండా చేసి, తెలంగాణను నామరూపాలు లేకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు. తెలంగాణ మొదలను దోచుకునే దాంట్లో పడి తెలంగాణ నాయకులను ఇటువంటి మత్తులో ముంచి ఇంకా ఇంతకంటే చెప్పరాని, చూపించరాని మత్తులలో ముంచి తెలంగాణ నాయకత్వం యొక్క దివాలా కోరుతనం వల్ల 60 సంవత్సరాలు మనకి హింస పెట్టినరు. నెమ్మదిగా తెలంగాణలో ఉన్న మొత్తం చరిత్రను పాతాళలోకంలో దొక్కుతూ తెలంగాణ యాసను ఒక విలన్ భాష కింద పెట్టి తెలంగాణ అంటేనే ఒక అసహించుకోవలసిన పదమనే పద్ధతుల్లో శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించే స్థాయికి పోయినారు. ఇది ఇవాళ ఈ పీఠం మీద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ పరిపాలనా పీఠం మీద ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరి భాషలు వరుసగా ఒకటి తర్వాత ఒకడు వచ్చిన ప్రతి ఒక్కడు ఆ మొత్తులోనే మునిగిండు. తెలంగాణ భాషలో, తెలంగాణ యాసలో మాట్లాడితే కూడా కార్యాలయాల్లోకి అడుగుపెట్టని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. చివరికి సాక్షాత్తు శాసనసభలోనే ఆనాటి తెలంగాణకు సంబంధించిన, వరంగల్ సంబంధించిన ఒక శాసనసభ్యుడు మా తెలంగాణ ప్రాంతం అన్నందుకు, బంజయ్ తెలంగాణ పేరెందుకు, తెలంగాణ పదం ఎందుకు అని చెప్పి హుకుం జారీ చేసి హుంకరించి తెలంగాణను శాశ్వతంగా మేము తొక్కేసినాం, కనుమరుగు చేసినాం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి అర్థం చేసినాం, తెలంగాణ చరిత్రను అర్థం చేసినాం, ఇక పదాన్ని కూడా లేకుండా చేస్తామన్న అహంకారంలో వాళ్ళు ఉన్ననాడు కూడా ఒక ఆసరాగా నిలబడి ధైర్యం ఇచ్చి తను ఇరుసుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతూ వచ్చాను. ఆ ఉద్యమ క్రమంలోనే ఆ ఉద్యమమే సృష్టించుకున్న తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి భావన 100,000 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఒక భౌతిక రూపాన్ని ఇచ్చుకున్న సందర్భం తెలంగాణ ఒక అద్భుతమైన ఉద్యమం ఇక లక్ష్యాన్ని చేరుకుంటామన్న సందర్భంలో అన్ని రకాల సంస్కృతిక దాడిని తిప్పికొడుతూ కృష్ణా గోదావరి నదులు మనవే కావు అని చెప్పి అనే పద్ధతుల్లో ఆ జరిపే ఉత్సవాల్ని కూడా అక్కడెక్కడో రాజమండ్రిలో, బెజవాడలో చేస్తూ మొత్తం తెలంగాణ గోదావరి తల్లి కావచ్చు, కృష్ణమ్మ కావచ్చు, తెలంగాణ దాటిపోయిన తర్వాత ఆ పుష్కరాలు చేస్తూ అవి కూడా మీకు సంబంధం లేదు, మీకు కావి అన్న సందర్భంలో ఉద్యమ పార్టీగానే కేసీఆర్ గారు మళ్ళీ వాటి తెలంగాణలోనే నిర్వహించి అద్భుతంగా అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసి ఇవి మావి, గోదావరి కృష్ణమ్మలు మా నుంచే కిందికి పోతున్నాయనే విషయాన్ని, ఈ పుష్కరాల వారసత్వం మాది అనే విషయాన్ని మళ్ళొక్కసారి తెలంగాణ సమాజానికి, అదేవిధంగా ప్రపంచానికి గుర్తు చేసి ఒక్కొక్క తెలంగాణ వారసత్వ సంపదని నిలబెట్టుకుంటూ వస్తున్న క్రమంలో ఆ ఉద్యమ పథం నుంచి పుట్టింది తెలంగాణ తల్లి స్వరూపం. తెలంగాణ తల్లిని, తెలంగాణ ఉద్యమం ఆనాడు భౌతిక రూపం సృష్టించుకున్న సందర్భంలో ఏ కళలు, ఏ సాహిత్యం, ఏ పాటలు, ఏ పదాలతోని, ఏ పద సంస్కృతులతోని, ఏ తెలంగాణ మాండలికంలో తెలంగాణ జానపదాలతోని, తెలంగాణలో ఉన్న అనేక కళారూపాలతోని 10 జిల్లాల నుంచి ఎక్కడికక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కళారూపాలతోని, ఆ పాటలతోని ఏ రకంగా అద్భుతంగా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాము.
నిన్న ఏ రకమైన సంస్కృతితోని ప్రతిష్ఠించినరో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ చరిత్రకారులు, తెలంగాణ సాంస్కృతిక సారథులు అందరూ కూడా గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకడంటే ఒకడికైనా ఆలోచన వచ్చిందా? ఈ సంస్కృతిని చూస్తున్నప్పుడు ఈ పాటల కొరక పోయి తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తున్నామని చెప్పిన సందర్భంలో ఇవా ఈ సంస్కృత? నిజమే, మేము ఆ పాటలను వ్యతిరేకిస్తలేం. ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు పిల్లలు ఎక్కడన్నా పార్టీలలో దావతులలో పెట్టుకోవచ్చు, మేము వాటికి ఆదరణటం లేదు. ఆ పాడిన కళాకారులతో మాకేం లేదు. అక్కడ ప్రజలు ఏది ఆదరిస్తే అది వాళ్ళు పాడతారు, వాళ్ళు చేస్తారు. కానీ సందర్భం ఏంది? మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? మీరు మాట్లాడుతున్నది ఏంది, మీరు చేస్తున్నది ఏంది?